జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఒకే ఒక్క ఫోటో పాకిస్తాన్ను తత్తరపాటుకు గురి చేసింది. ఎందుకు ఆ ఫోటో ఏంది, ఆ ఫోటో వెనకుండేటటువంటి చరిత్ర ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? పెహల్గాం దాడి జరిగిన దగ్గర నుంచి భారత్ ఎక్కడ ఎలా ఎప్పుడు ఏ విధంగా వచ్చి తమ పైన దాడి చేస్తుందో అర్థం కాక భయంతో ఈ పాకిస్తాన్ పోసుకుంటుందంటే ఈ పెహల్గాం దాడి జరిగిన తర్వాత నుంచి భారత ప్రభుత్వం తన చరిత్రలో మొట్టమొదటిసారి అతి భారీ యుద్ధ సన్నాహాలు అయితే చేస్తుంది. పాకిస్తాన్ కని విని ఎరుగని రీతిలో భారత్ ఈ యుద్ధ సన్నాహాలను అయితే ప్రారంభించింది. ఒక పక్క సైలెంట్ గా ఈ ఎల్ఓసి వద్దకు మన స్పెషల్ ఫోర్సెస్ ను తరలించింది. వీళ్ళ సంఖ్య దాదాపుగా 20,000 మంది వరకు ఉన్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఎల్ఓసి కాకుండా భారత పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దుల వద్దకు 3 రెట్లు అదనపు బలగాలను అయితే తరలించారు. ఇకపోతే ఆర్టిలరీ గన్స్, యుద్ధ ట్యాంకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లే, అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. యుద్ధ ప్రాతిపదికన వాటిని ఇప్పటికే సరిహద్దుల వద్దకు తరలించేశాను. ఇకపోతే మన ఎయిర్ ఫోర్స్ అయితే పూర్తిగా సంసిద్ధంగా ఉండాలి. మన దేశంలో ఉన్నటువంటి ఎయిర్ బేస్లలో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. మన దేశంలో ఉన్న 560 యుద్ధ విమానాలను ఇప్పటికే యుద్ధానికి సిద్ధం చేసి ఉంచారు. వాటికి తోడు ఎక్స్ప్రెస్ హైవేల మీద కూడా ఎయిర్ స్ట్రిప్లను సిద్ధం చేస్తారు. ఇప్పటికే ఇజ్రాయెల్ నుంచి 1000కి పైగా మిసైల్స్ ను భారత్ దిగుమతి చేసుకున్నట్టు వార్తలు అయితే వచ్చినాయి. అయితే వీటన్నింటితో పాకిస్తాన్ కు పెద్ద ప్రమాదం అయితే ఏం లేదు. అంటే ఇదేంద్ర పిచ్చోడా ఇంత చెప్పి ప్రమాదం లేదంటావే, వీళ్ళంతా ఉండేది చేసేది ఈ పనులన్నీ ఎందుకని అనుకుంటున్నారా? అంతకు మించి ఇంకొకటి ఉన్నది పాయింట్, అది కూడా చెప్తా. ఎందుకంటే పాకిస్తాన్ వ్యాపార వాణిజ్యాలు ఎగుమతి దిగుమతులన్నీ కూడా సముద్ర మార్గం గుండానే జరుగుతాయి. అది కూడా కరాచీ పోర్టు నుంచే జరుగుతూ ఉంటాయన్నమాట ఎక్కువగా. కాబట్టి పాకిస్తాన్ పైన ఎలాంటి దాడులు చేసినప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ గాని పాకిస్తాన్ ప్రభుత్వం గాని పెద్దగా పట్టించుకోకపోవచ్చు, ఎందుకంటే మతమౌఢ్యం నెత్తికెక్కిన వాళ్ళు కాబట్టి. అయితే నిన్న భారత్ నేవీ ఒక చిన్న ఫోటోను ఒకదాన్ని విడుదల చేశారయ్యా. ఆ ఫోటోలో ఒక యుద్ధ నౌక, ఒక జలాంతర్గామి సబ్మెరైన్ అంటారు కదా అది, అలాగే ఒక అటాక్ హెలికాప్టర్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఈ 3 కూడా. ఇది చాలా చిన్న సైజ్ ఫోటో అనుకోండి, అంతే. ఇక పాకిస్తాన్ లో తత్తరపాటు అయితే మొదలైంది. పాకిస్తాన్ నేవీ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. పెద్ద సంఖ్యలో సైన్యాన్ని కరాచీ పోర్టుకి అయితే తరలించింది. కరాచీ పోర్టు చుట్టూరా యుద్ధ నౌకలను మోహరించింది. అక్కడ ఈ హార్న్స్ కూడా ఏర్పాటు చేసింది. ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే గీయని మోత మోగిపోతా చూడు సైరన్, అది అనుకోండి. అలాగే వీటితో పాటు 100 అగ్నిమాపక వాహనాలను రప్పించింది. 1700 మంది అగ్నిమాపక సిబ్బందిని కరాచీ పోర్టుకి అయితే తరలించారు. అయితే అసలు ఎందుకు పాకిస్తాన్ ఇంత తత్రపాటుకు భయానికి గురవుతుందో అర్థం కాక ప్రపంచ దేశాలన్నీ కూడా తల్లబొట్టుకుంటున్నాయి. ఎందుకంటే 1971లో కూడా భారత పాకిస్తాన్ యుద్ధం జరిగిన సంగతి మీకు తెలిసే ఉంటది. ఈ యుద్ధంలో కరాచీ పోర్టు పైన భారత్ దాడి చేసే ముందు ఇలాగే ఒక యుద్ధ నౌకను, ఒక సబ్మరైన్ ను, ఒక హెలికాప్టర్ ఉన్న ఫోటోను మన దేశ మీడియాకు విడుదల చేశారు. అప్పట్లో ఇప్పుడు ఉన్నట్టు ఈ సోషల్ మీడియా లేదు కాబట్టి అప్పటి ప్రభుత్వం మీడియాకు ఇలాంటి ఒక ఫోటోని అయితే విడుదల చేసింది అనమాట. అయితే అప్పట్లో ఆ విషయాన్ని పాకిస్తాన్ నేవీ తేలిగ్గా తీసుకునింది, అంత సీరియస్ గా తీసుకోవాలా, ఏముండాలి దాంట్లో అనుకునింది. కానీ ఆ ఫోటోను విడుదల చేసిన 4 రోజులకు ఆ ఫోటోలో ఉన్నటువంటి యుద్ధ నౌక, అదే జలాంతర్గామి, అదే హెలికాప్టర్ తో మన భారత్ కరాచీ నావల్ బేస్ పైన దాడి చేసింది. అది కూడా అతి భారీ దాడి చేసింది అనమాట. దీంతో అప్పట్లో పాకిస్తాన్ కరాచీ నావల్ బేస్ వద్ద ఉన్నటువంటి అనేక నౌకలు భస్మీపటలం అయిపోయినాయి. అనేక మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినారు. కరాచీ నావల్ బేస్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయింది. ఇక మళ్ళీ పాకిస్తాన్ అదే కరాచీ నావల్ బేస్ నిర్మించడానికి 20 సంవత్సరాల టైం పట్టింది. చూడండి దెబ్బ ఎట్టుండదో. ఇప్పుడు కూడా మన భారత ప్రభుత్వం ఒక యుద్ధ నౌక, ఒక జలాంతర్గామి, ఒక హెలికాప్టర్ ఉన్నటువంటి ఫోటోను సోషల్ మీడియాలో విడుదల చేశారని చెప్పినా కదా, అంతే. ఇక పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టినాయి. అందులోనూ ఆ ఫోటోలో ఉన్నటువంటి యుద్ధ నౌక పేరు INS కలకత్తా. ఇది మన దేశంలో ఉన్నటువంటి శక్తివంతమైన యుద్ధ నౌకల్లో ఇది కూడా ఒకటన్నమాట. ఇక జలాంతర్గామి స్కార్పియన్ సబ్మెరైన్, దీనిని ఫ్రాన్స్ టెక్నాలజీతో నిర్మించాం. ఇక అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ మోస్ట్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అనమాట. అంటే ఈ 3ంటితో కరాచీ పోర్ట్ ను పూర్తిగా విధ్వంసం చేయొచ్చు అనమాట. అదే గనక జరిగితే ఇక పాకిస్తాన్ కు సముద్ర మార్గం గుండా ఎగుమతులు చేయడానికి ఏ ఒక్క దేశము ముందుకు రాదు. అందుకే భారత్ దాడి చేస్తుందన్న భయంతో పాకిస్తాన్ భయపడిపోయి నిద్రలేని రాత్రులు గడుపుతాంది.
అర్థమవుతుందా? అది విషయం. అంటే ఒళ్ళు మీద కొట్టే దెబ్బే కాదు, కడుపు మీద కూడా కొట్టాలా. కొట్టి ఇంకా ఆకలి సావులే, ఊరికేని కూడా కాదు. ఇప్పుడు ఆల్రెడీ నీళ్లు బంద్ చేసేసారు సింధు జలాలను. ఇప్పుడు ఎట్టకైనా కొట్టారనుకో, ఏ మార్గాన్ని చూసుకున్నా కూడా కూటికి కూడా గతి లేకుండా పోతారు. ఇప్పుడు కనీసం అడుకునే బొచ్చు అన్నది, మళ్ళీ ఆ బొచ్చు కూడా మిగలదు. అది అర్థమవుతుందా? అంటే మోడీ ప్రభుత్వం అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేస్తుంది, అందుకు తగ్గట్టుగా అడుగులేస్తుంది. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. ఓపిక పడతాం ఇంకా ఆ క్షణం ఎప్పుడెప్పుడు వచ్చాదా ఆ శుభముహూర్తం అని చెప్పేసి. నేను కూడా మీలాగే ఉండా. కానీ వీళ్ళు పెద్దగానే ప్లాన్ వేసేట్టుండారు. వీళ్ళైతే అంత సామాన్యంగా వదిలిపెట్టరు. వదిలిపెడితే ఇంకా అది మామూలుగా ఇంకా మన నోటితో చెప్పకూడదు, అంతకంటే దరిద్రంగా ఒకటి ఉండదు. కాబట్టి ఆల్రెడీ మోడీ గారు చెప్పినారు, అమిత్ షా గారు చెప్పినారు, ఖచ్చితంగా ప్రతీకార దాడి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేసి. కానీ ఆ క్షణం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి, అది ఏ విధంగా వస్తుంది అనేది దానికోసమే మన ఎదురు చూపులన్నీ కూడా. అవునా కదా? మీలాగే నేను ఎదురు చూస్తున్నా. ఇంకేం జరుగుతుందో చూద్దాం. అది మ్యాటర్ అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన ప్రేరణను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.